జగన్ సర్కార్ పైశాచిక పాలనతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నర్తకి సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కనకమహాల్ సెంటర్ నుంచి ప్రతి దుకాణదారుడితో నారాయణ మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై వివరించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన నారాయణకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు 46వ డివిజను 51వ డివిజను ఈ ఏరియాలో తిరగడానికి యాక్చువల్గా మొదలు పెట్టాం. అయితే ఇప్పుడు కొన్ని షాప్స్లో తిరిగి వచ్చాం. వాటి యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. మీకే ఓటేస్తామని ఆ చెప్పే దాంట్లో కూడా ఎంతో అథెంటిక్గా చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడేది డెవలప్మెంట్ మీద. డెవలప్మెంట్ బాగా చేశారు, చాలా చేశారు. చెత్త పన్ను అన్నారు, ఆ పన్ను అన్నారు, ఈ పన్ను అన్నారు, అన్నీ నెత్తినేసి. అంతేకాకుండా డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేనప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంది? ఏ వార్డు అయినా లేదా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రం అయినా ఏ దేశమైనా పిల్లలకి చక్కటి భవిష్యత్తు చూపించాలి. చక్కటి భవిష్యత్తు చూపించాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడ ఒక్క ఇండస్ట్రీ లేదు రాష్ట్రంలో. ప్రపంచంలో ఏ దేశంలో అయినా అరాచకాలు ఉంటే ఆ దేశంలో ఇండస్ట్రీస్ డెవలప్ స్టడీ చేయండి. నేను స్టడీ చేశాను. ఈరోజు హైదరాబాద్ ఎందుకు వెలిగిపోతుంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు